డిసెంబర్ నాటికి 3000 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడటంతో పాటు బ్యాంకుల లావాదేవీలు పర్యవేక్షించేలా డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించింది సీఎంల కమిటీ. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పై ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పడిన సీఎంల కమిటీ పలు కీలక సూచనలు చేసింది. దేశాన్ని డిజిటల్ లావాదేవీల వైపు నడిపించేందుకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించాలని సూచించింది సీఎంల కమిటీ. ప్రతి ఒక్కరికి నెలకు 100 MB డేటా ఉచితంగా ఇవ్వాలని కోరింది. డిజిటల్ లావాదేవీలపై ఏర్పడిన సీఎంల కమిటీ ప్రధానికి 11 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను సమర్పించింది. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి 20 సూచనలు చేసింది. డిసెంబర్ నాటికి 3000 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలని కమిటీ సూచించింది. ఆధారిత చెల్లింపుల విధానం తీసుకురావాలని, అన్ని బ్యాంకుల్లో మార్చి 31 నాటికి ఆధార్ను తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. అన్ని బ్యాంకుల లావాదేవీలను పర్యవేక్షించేలా డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరింది. ఆర్బీఐ జీఐఎస్ డాష్ బోర్డును నిర్వహించాలని, డిజిటల్ చెల్లింపుల ప్రగతి పర్యవేక్షణకు స్థాయీ సంఘం ఏర్పాటు వంటి పలు సిఫార్సులు చేసింది సీఎంల కమిటీ. దేశవ్యాప్తంగా జరిగే అన్ని డిజిటల్ లావాదేవీలు ఉచితంగా చేయాలని చంద్రబాబు కమిటీ కేంద్రానికి సూచించింది. అలాగే నగదు విత్డ్రాలపైన పలు ఆంక్షలు పెట్టాలని చెప్పింది. రోజుకు 50,000 రూపాయల నగదు విత్డ్రా చేస్తే ట్యాక్స్ విధించాలని అభిప్రాయపడింది. మొబైల్ ఫోన్లు, బయోమెట్రిక్ మిషన్ల కొనుగోలుపై 1000 రూపాయల రాయితీ, డిజిటల్ పేమెంట్లు అధికంగా చేసేవారికి ఐటీ మినహాయింపు, బ్యాంకులు వసూలు చేసే ఈపోస్ యంత్రాల అద్దెను ఎత్తివేయటం వంటి కీలక ప్రతిపాదనలు చేసింది సీఎంల కమిటీ. In these recommendations, relief in prospective taxes for encouraging merchants to accept digital payment, no retrospective taxation to merchants doing digital transactions. There is a fear. Already Government of India has clarified. We won't go for retrospective investigations. It is only for prospective. No need to fear. But we have given that recommendation again. Tax incentives to be extended to micro ATMs, biometric sensors, domestic production has to be increased. Third one, tax refund for consumers using digital payment up to a certain proportion of annual income. Small players, we have to help them, we have to give incentives for them. ఆధార్ అనుసంధానంతో డిజిటల్ లావాదేవీలను మరింత పెంచవచ్చని సీఎంల కమిటీ సూచించింది. నగదు రహిత లావాదేవీల్లో మన దేశం వెనుకబడి ఉందన్న కమిటీ ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని అభిప్రాయపడింది.